ఈసారి తలస్నానం చేసేటప్పుడు ఇలా చేశారంటే మీ తల నుండి ఒక్క వెంట్రుక రాలదు. మీరు వద్దన్నా విపరీతంగా హెయిర్ అనేది పెరుగుతుంది. అస్సలు మర్చిపోవద్దు. నేను చెప్పినట్టు ఇలా చేయండి. జుట్టే జుట్టు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఎవరికి ఉండదు చెప్పండి, పొడవైన ఒత్తాటి జుట్టు కావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. బాయ్స్కి అయినా హెయిర్ అనేది ఒత్తుగా ఉండాలి, మా హెయిర్ అనేది బ్లాక్గా ఉండాలి, డబ్బులు ఖర్చు పెట్టకుండా ఎక్కువ టైం అనేది ఖర్చు చేయకుండా మాకు హెయిర్ ఫాల్ ఉండకూడదు, అలాగే మా హెయిర్ ఒత్తుగా పెరగాలని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటూ ఉంటారు. హెయిర్ అనేది ఒత్తుగా పొడవుగా ఉంటేనే బాయ్స్కైనా గర్ల్స్కైనా చూడడానికి మనం అందంగా కనపడతాం. అలాగే మనకి కాన్ఫిడెంట్ కూడా ఉంటుంది. చాలామందికి ఏంటి అని అంటే ఈ రోజుల్లో హెయిర్ ఫాల్ సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంది. దానివల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. తర్వాత చాలామందికి ఫ్రంట్ హెయిర్ అనేది ఊడిపోతూ ఉంటుంది. ఫ్రంట్ హెయిర్ ఊడిపోయినప్పుడు ఏంటంటే అమ్మాయిలకి మంచి మంచి హెయిర్ స్టైల్స్ వేసుకోవడానికి ఉండదు. అలాగే మనకి పల్చగా హెయిర్ ఉంటే చూడడానికి కూడా అంత అందంగా కనిపించము. సో మీకు హెయిర్ ఫాల్ అయినా, పల్చటి హెయిర్ ఉందని బాధపడుతున్నా, పొడవాటి ఒత్తైన జడ కావాలి, మా హెయిర్ బ్లాక్గా ఉండాలి, వైట్ హెయిర్ ప్రాబ్లం ఉండకూడదు అనుకుంటే మాత్రం ఈ చిన్న చిట్కా ట్రై చేయండి. ఇది ఆయిల్ కాదు, హెయిర్ ప్యాక్ కాదు, సీరం కాదు, మరేంటిది? చిన్న షాంపూ టెక్నిక్ అండి. మీ దగ్గర ఏ షాంపూ ఉన్నా ప్రాబ్లం లేదు. కాకపోతే నేను చెప్పినట్టు దాన్ని యూజ్ చేయండి. నేను చెప్పినట్టు యూజ్ చేశారు అని అంటే మాత్రం ఖచ్చితంగా మీకు హెయిర్ అనేది పెరుగుతుంది. ఇంక లేట్ వద్దు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఏంటి చూసేద్దాం రండి. ముందుగా మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఉల్లిపాయ. మీడియం సైజు ఉన్న ఉల్లిపాయను తీసుకొని ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి. పొట్టేం తీయాల్సిన అవసరం లేదండి, పొట్టుతో సహా మనం కట్ చేసుకోవాలి. ఉల్లిపాయని యూజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి ఉల్లిపాయ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. మనం ఉల్లిపాయని యూజ్ చేయాలని చెప్పేసి డాక్టర్లు కూడా సజెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మనకి ఉల్లిపాయలో సల్ఫర్ అనేది ఎక్కువగా ఉంటుంది. జుట్టు పెరుగుదలకి సల్ఫర్ చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది. ఇందులో మనకి క్యాట్లాజన్ ఎంజైమ్ కూడా ఉంటుందన్నమాట. మన బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసి జుట్టు పెరగడానికి ఉల్లిపాయ సూపర్గా వర్క్ అవుతుంది. ఉల్లిపాయలో ఉండే జింకు, సల్ఫర్, పోలిక్ యాసిడ్, విటమిన్ బి, పొటాషియం వంటి పోషకాల వల్ల ఒత్తైన జుట్టు అనేది మన సొంతం అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు. ఇక్కడ నేను 3 రెమ్మల కరివేపాకుని తీసుకున్నాను. కరివేపాకు నీట్గా వాష్ చేసి తర్వాత యాడ్ చేసుకోండి. కరివేపాకు వల్ల కూడా హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. నెక్స్ట్ ఇందులో 1 స్పూన్ టీ పౌడర్ని యాడ్ చేశాను. టీ పొడి అనమాట. మీకు నచ్చిన బ్రాండ్ ఏదైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను 1 స్పూన్ కలోంజీ సీడ్స్. ఈ కలోంజీ సీడ్స్ అనేవి కిరాణా షాపుల్లో, ఆయుర్వేదిక్ షాపుల్లో, ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి. 1 స్పూన్ యాడ్ చేసుకున్న తర్వాత 2 గ్లాసుల డ్రింకింగ్ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద గిన్నె అనేది పెట్టేసుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని మనం 5 మినిట్స్ అనేది బాయిల్ చేసుకోవాలి. వీటిని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు అండి. ఫ్రిడ్జ్లో మనం 20 to 25 డేస్ అయితే స్టోర్ చేసుకోవచ్చు. మనకి టైం ఉన్నప్పుడు ఒక 10 మినిట్స్ అనేది టైం కేటాయించి ప్రిపేర్ చేసుకుంటే 20 డేస్ వరకు యూజ్ చేయొచ్చు. మనం తలస్నానం చేస్తున్నాం అనే ముందు కూడా యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఫ్రిడ్జ్లో నుండి తీసి మనకు కావాల్సినంత యూజ్ చేసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని ఇంకొక విధంగా కూడా యూజ్ చేయొచ్చు, అది ఎలానో ఇప్పుడు నేను చూపిస్తాను. 5 మినిట్స్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం గ్యాస్ నుండి కిందకి దించేసుకోవాలి. వీటిని మనం బాగా కూల్ చేసేసుకోవాలి. సో కూల్ అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి అయితే స్ట్రెయిన్ చేసేసుకోండి. చెప్పాను కదండి, ఈ వాటర్ని ఏదైనా ఒక బాటిల్లో పెట్టేసి మీరు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో. మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు యూజ్ చేయండి. మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకునే అవసరం కూడా రాదు. మనం రెడీ చేసి పెట్టుకున్న వాటర్ని ఇప్పుడు స్ప్రే బాటిల్లోకి అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. సో ఎందుకో కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఈ వాటర్ని 2 విధాలుగా అయితే యూజ్ చేయొచ్చు, అదే ఇప్పుడు నేను మీకు చెప్తాను. ముందు ఏంటంటే తలస్నానం చేస్తాం అనే ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఈ వాటర్ని మన హెయిర్ మొత్తానికి బాగా అప్లై చేసేయాలి. స్కాల్ప్ నుండి హెయిర్ లెంత్కి అయితే అప్లై చేసేయండి. మెయిన్గా మనం స్కాల్ప్కి బాగా అప్లై చేసుకోవాలి. ఇలా స్ప్రే బాటిల్ లేదనుకున్నప్పుడు మీరు బౌల్లో యాడ్ చేసుకొని కాటన్ సహాయంతో కూడా అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇలా కొద్ది కొద్దిగా మనం స్కాల్ప్కి అప్లై చేస్తూ ఉండాలన్నమాట. మొత్తం స్కాల్ప్కి వీలైనంత బాగా అప్లై చేసేయండి వాటర్ని.
ఈ వాటర్ అప్లై చేసిన తర్వాత మనం ఒక 30 మినిట్స్ అనేది అలా వదిలేయాలి. 30 మినిట్స్ తర్వాత మనం హెయిర్ వాష్ అనేది చేయాలి. సో 30 మినిట్స్ అనేది ఉంచేసుకోండి. 30 మినిట్స్ తర్వాత హెయిర్ వాష్ చేద్దాం. 30 మినిట్స్ తర్వాత హెయిర్ వాష్ ఎలా చేయాలంటే, మనం రెడీ చేసి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, అందులో మీ ఫేవరెట్ షాంపూ ఏదైతే ఉంటుందో దాన్ని యాడ్ చేసుకోండి. మీ హెయిర్కి సరిపడినంత ఎంత యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో అంత యాడ్ చేసుకోండి. 2 స్పూన్స్ కానీ 3 స్పూన్స్ కానీ మీ హెయిర్ లెంత్ని బట్టి. వాటర్ కూడా అంతేనండి, మీ హెయిర్ లెంత్ని బట్టి అయితే తీసుకోవాలి. షాంపూ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం హెయిర్ వాష్ అనేది చేసేయడమే. ఇలా మీరు హెయిర్ వాష్ చేశారు అంటే మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ టైంకి హెయిర్ ఫాల్ అనేది మీకు ఉండదు. హెయిర్ ఫాల్ అనేది ఉండదు అని ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే, నార్మల్గా మీరు తలస్నానం చేసేటప్పుడు హెయిర్ అనేది ఎంత ఊడుతుందో గమనించండి. ఈ పద్ధతిలో మీరు తలస్నానం చేస్తే మాత్రం 1-2 వెంట్రుకలు మాత్రమే రాలుతాయి. సో అస్సలకి మనకి హెయిర్ ఫాల్ అనేది ఉండదన్నమాట. 1-2 వెంట్రుకలు అయితే కామన్ కదా. సో కామన్గా ఎవరికైనా ఆ కొంచెం హెయిర్ ఫాల్ అయితే జరుగుతుంది. చాలామందికి ఏంటంటే తలస్నానం చేసేటప్పుడే హెయిర్ అనేది కుచ్చులుగా ఊడిపోతూ ఉంటుంది. ఇలా గనక చేశారంటే మీ తల నుండి ఒక్క వెంట్రుక రాలదు. 2 వారాల్లో ఒత్తైన పొడవైన జుట్టు అనేది మీ సొంతం అవుతుంది. హెయిర్ వాష్ తర్వాత కూడా మీ హెయిర్ అనేది చాలా వాల్యూమ్గా కనపడుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈసారి తలస్నానం చేస్తే మాత్రం ఇలా చేయండి. తల నుండి ఒక్క వెంట్రుక రాలదు, హెయిర్ అనేది వద్దన్నా పెరుగుతుంది. సో చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీ చిట్కా అనమాట. మీరు తలస్నానం అనేది ఖచ్చితంగా చేస్తారు. వీక్లీ వన్స్ కానీ 2 టైమ్స్ కానీ చేస్తూనే ఉంటారు కదా. మీరు తలస్నానం ఎప్పుడు చేసినా నేను చెప్పినట్టు చేయండి. ఇలా మీరు వీక్లీ వన్స్ చేస్తే సరిపోతుంది. ఒకసారి మీకు నచ్చినట్టు మీరు హెయిర్ వాష్ చేయొచ్చు. ఇంకొకసారి నేను చెప్పిన పద్ధతిలో వారానికి ఒక్కసారి చేయండి. మీరు వద్దన్న హెయిర్ పెరుగుతుంది, హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయిపోతుంది. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అని ఎందుకు ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నానంటే, ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా న్యాచురల్, ఎటువంటి కెమికల్స్ కూడా లేవు. కలోంజీ సీడ్స్ అనేవి మనకి ఇప్పుడు ఆయుర్వేదిక్ షాపుల్లో దొరుకుతున్నాయి, కిరాణం షాపుల్లో కూడా దొరుకుతున్నాయి, ఆన్లైన్లో కూడా ఉంటున్నాయి. సో మీరు ఎక్కడైనా బై చేయొచ్చండి. మనకి 10 రూపీస్ 20 రూపీస్లో కూడా ఉంటున్నాయి అన్నమాట. సో ఏమీ దొరకని ఇంగ్రీడియంట్ కాదు. అమ్మో కలోంజీ యూజ్ చేశారు కదా, మళ్ళీ దొరకవా, ఆల్టర్నేట్ చెప్పండి అని కొంతమంది అడుగుతారు. సో కలోంజీ లేవు అనుకుంటే మాత్రం కలోంజీ ప్లేస్లో మెంతులను అయితే యూజ్ చేయండి. కలోంజీ యూజ్ చేస్తేనే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి అనేది నా ఉద్దేశం. ఎందుకంటే కొన్ని ఇంగ్రీడియంట్స్తో కలిస్తే మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. మెంతుల వల్ల కూడా మనకు బెనిఫిట్ ఉంటుంది, కలోంజీ వల్ల ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఏ ఇంగ్రీడియంట్ దేంతో కలిపి యూజ్ చేస్తే బాగుంటుంది అనేది నాకు బాగా తెలుసు. సో అందుకే నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. మనం మెంతుల్ని నార్మల్గా చాలా హెయిర్ ఆయిల్స్లో యూజ్ చేస్తూ ఉంటాం. ఒకసారి కలోంజీ కూడా యూజ్ చేసి చూడండి, మీకు కూడా తెలుస్తుంది కదా, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఫస్ట్ టైంకే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. చాలామందికి తలస్నానం చేసిన తర్వాత హెయిర్ ఫాల్ అవుతుంది, తలస్నానం చేసేటప్పుడు హెయిర్ ఫాల్ అవుతుంది. ఈ టెక్నిక్తో మీరు తలస్నానం చేస్తే మీ తల నుండి అస్సలకి ఒక్క వెంట్రుక కూడా రాలదనమాట. ఇన్ కేస్ మీకు తల నుండి వెంట్రుకలు రాలినా అవి వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. ఒక 5 to 10 అనేది రాలుతాయి అనమాట. అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఫస్ట్ టైంకి షాక్ అవుతారు. ఈ యూస్ఫుల్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. ఈ వీడియోని వస్తే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.